హాయ్ 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 ఇవాళ ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? వాసు రావాసు నువ్వు కూడా ఉండాలి. మరి 4 రోజుల నుంచి వర్షం అబ్బా, ఒక్కటే వర్షం చిరాకులేస్తుంది ఇంట్లో ఉండి ఉండి ఉండి. అలా చిరాకులేస్తుంది బుజ్జి. ఎందుకు? వర్షం గురించి కాదు, నువ్వు నీతో ఉన్నప్పుడు మరి పొద్దాక సతాయిస్తావుగా. చెప్పు 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 వెళ్దాం. సరదాగా అలా బయటికి తీసుకెళ్తున్నా మా వాసుని. ఈ రోజు అయిపోయాడు. సరదాగా మా చిన్నోడు నేను వాసి వెళ్ళిపోతున్నాము. ఇవాళ వదిలేస్తావు తొందరగానే? ఆహా, ఇవాళ మాత్రం ఈ రోజు డే మొత్తం స్పెండ్ చేయాలి వాసు. చేస్తాం అందరి భర్తలు వల్లే కష్టాలు. అంత సీన్ లేదులే. ఏముందండి, ఎప్పుడు ఇంట్లోనే కదా, అలా సరదాగా అప్పుడప్పుడు బయటకు వెళ్తే కూడా వెళ్దాం. వామ్మో, ఏంది వాసు ఈ ట్రాఫిక్? మనం వెళ్ళినట్టేనా ఇవాళ? ఎందుకు అసలు అలా అంటావు? ట్రాఫిక్ లో నా తిప్పల్లో నేనుంటే నువ్వేమో వీడియో తీసే పని ఉన్నావు. ట్రాఫిక్ చూడండి, అబ్బో విపరీతంగా ఉంది. వర్షం పడుతుందిగా. నడుపుదాను రా, కారు నడుపుదా. కుంకుడు ఇలా కూర్చొని కబుర్లు చెప్పమంటే చెప్తావు. డ్రైవింగ్ సీట్ లోకి రా. చేస్తానులే వాసు, ట్రాఫిక్ లో ఎలా చేయమంటావు? కోరిక ఎప్పుడు నేరుద్దో. నేను అటు పక్క కూర్చొని నిన్ను పక్కన పెట్టి కామ్గా పడుకొని నిద్రపోదాం శుభ్రంగా నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే అని. త్వరలో 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 బానే ఉందిలే. ఓ స్త్రీ రేపురా ఈ సినిమా లాగానే ఉంటది ఇది కూడా. త్వరలో 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 నేను డ్రైవింగ్ చేస్తాను, నువ్వు పక్కన కూర్చొని హ్యాపీగా రిలాక్స్ కూర్చుందు. ఓకేనా? నుంచి బయటపడ్డాం ట్రాఫిక్. కానీ ట్రాఫిక్ లో కూడా చూస్తున్నా కదండి, యూటర్న్ తీసుకునే వాళ్ళు ఒక లైన్ ఇస్తే ఆ లైన్ లో వెళ్ళరు. ఇక్కడి నుంచి వెళ్ళి ఇలా యూటర్న్ మన హైదరాబాద్ వాళ్ళకి ఎప్పుడు ట్రాఫిక్ సెన్స్ వస్తుందేమో గానీ, అంటే వెనక ఇటు స్ట్రైట్ వెళ్లే వాళ్ళని కూడా బ్లాక్ చేసేస్తున్నారు. ఇలా వెళ్లే వాళ్ళని ఇలా వెళ్ళనీయకుండా ఇలా వచ్చేసి ఇలా అంటే ఆటోమేటిక్ గా వెనకాల మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. సరే గాని వాసు, పద మాల్లోకి వెళ్దాం. పద వాసు. మాల్? షాపింగ్ తెలిసిన మాల్ ఒకటే బుజ్జి, ఇబ్రహీంపట్నం దగ్గర మాల్ అనే ఊరుంది, ఆడికి కావాలని తీసుకుపోతా. షాపింగ్ అంటే వద్దంటావు, రెస్టారెంట్ కంటేనేమో ఈ రైనీ సీజన్ కదా, సీజన్ బాగాలేదు, వద్దు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటావు. ఇంకా ఎక్కడికి తీసుకెళ్తావు నన్ను? ఇగో చుట్టూ కుంగుడుగాని తిప్పినట్టు తిప్పుతా సిటీ అంతా. పోయినసారి షాపింగ్ అంటే ఏమన్నావు, కర్చీఫ్ కొనుక్కుంటా అన్నావు. ఏం చేసావు చెప్పు? 6.5 మీటర్ల కర్చీఫ్ కొన్నావు 9,000 పెట్టి. ఆ తర్వాత తెలిసింది నాకు శారీ అని. నమ్మడానికి లేదమ్మో. చిన్న బ్యూటీ. హాయ్. మా పనిలో మేమేమో కొట్లాడుకుంటూ టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నాము. మా చిన్నోడేమో హ్యాపీగా మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తాం. ఈ రోజు మాత్రం వాసుని అస్సలు వదలనప్ప. ఖచ్చితంగా ఏదో ఒకటి కొనిచ్చేదాకా నేను వెళ్ళను అసలు. ఫైనల్గా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ లాగా అందరం కలిసాము, సూపర్గా చిల్ అయ్యాము, డ్యాన్సులు వేసుకున్నాము, ఎంజాయ్ చేసాము, కబుర్లు చెప్పుకున్నాము. భలే అనిపించింది అబ్బా, సరదాగా ఫ్రెండ్స్తో అలా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాము.